మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు, పాలోడు పేపర్ లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు, కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా. ఏంటండి ఉద్దేశం? ఇండైరెక్ట్ గా నేను కూడా నీకు నచ్చలేదని చెప్తున్నట్టుగా. అయ్యో, ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి. కాలం చేరని జీవనం విరహాలతో వాడదు ఏ క్షణం. వచ్చా ఏంటంట? సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్యలో కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. సూరిగాడున్నాడా అత్త? లేడుగా, పోయిన పుష్కరాలకి మనీగా మునిగి శవంగా తేలాంటగా. చూడమా, నీకు ఈ అబ్బాయి అంటే ఇష్టం ఉందా లేదా ధైర్యంగా చెప్పమా. నువ్వు చెప్పాలి, చెప్పు. పర్వాలేదు, ధైర్యంగా చెప్పు, నేనున్నాను. నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా నీకు? సుంటే డబ్బ మొక్కుంటానా? అమ్మాయి తెల్లగా ఉంటదా సార్? ఎలా కనిపెట్టావురా? లేకపోతే మీరు ఇంత ఖర్చు పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ ఎందుకు కొంటారండి? నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసి. బెండగా 10 రూపాయలు. నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో, ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో ఆయన కారు పెట్టిన స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తులా తిని బాబు, మనం కూడా అంత పెద్దోళ్ళు ఎప్పుడు అవుతామా? మనం గ్యారంటీగా అవుతావరా? అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేయరా? అమ్మాయి ఎవరనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ రా. జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారా అడుగు. నీ బాబు ఇచ్చాడా? మా బాబాయ్ ఇవ్వలేదా? ఏమిచ్చాడా నీ బాబు? నీ బాబు ఇచ్చిన డబ్బులు నా ఫ్రెండ్స్ కి ఇచ్చిన పార్టీలకే సరిపోదు. ఎప్పుడు తాగలేరా? పెళ్ళం పిల్లలు గుర్తురారా నీకు? అసలు నువ్వు గుర్తొస్తేనే తాగేది. ఒక ధైర్యం వచ్చింది నీకు, ఇంటికి నేను చెప్తాను నీ సంగతి. పోవే. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్. అసలు మీకు థాట్ ఎలా వచ్చింది సార్? దీనికైనా ఇన్స్పిరేషన్ ఉందా లేక మీ అంతటా మీకే అనిపించిందా? చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టాలని ఆసక్తి ఉండేదా లేక ఖాళీగా ఉండడం మూలంగా? నమస్తే, నేను గుర్తున్నానా? మర్చిపోయే పని చేసావా నువ్వు? మీతో మాట్లాడాలి. ఏమిటో? మీ వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పోసిని అఘాత్యం కూలా, నీకు నా మొగుడే దొరికాటే, పైగా నా మొగుడిని పెళ్లి చేసుకుంటానని